హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ మధ్య తమిళనాడులో కొద్దిమందికి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనే వాదం బాగా తలకెక్కేసింది. ఆ జబ్బు వాళ్ళకి ఎందుకు వచ్చిందో అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి? సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. సంపూర్ణ జీవన విధానం సనాతన ధర్మం అందించినందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలా, లేక ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం నేర్పుతున్నందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలా, లేక స్త్రీని ఆరాధ్య దైవంగా పూజిస్తున్నందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలా? ఎందుకంటే స్త్రీని సనాతన ధర్మంలో మాత్రమే ఆరాధ్య దైవంగా పూజిస్తారు. చదువును అందించే సరస్వతీదేవిగా, శక్తిని అందించే పార్వతీదేవిగా, లేదా ధనాన్ని అందించే లక్ష్మీదేవిగా, లేదా నీటిని గంగాదేవిగా, ప్రతి నదికి కూడా మహిళలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టి పూజిస్తారు. అలాగే మహిళకు ఉన్నంత గౌరవం ఇంకెక్కడా కూడా ఏ ధర్మంలో కూడా లేదు, ఏ మతంలో కూడా లేదు. మిగతా మతాల్లో స్త్రీని ఒక భోగ వస్తువుగా చూస్తారు, పిల్లలను కనే యంత్రాలుగా చూస్తారు తప్ప లక్ష్మీదేవిలా చూడరు. ఎక్కడైనా ఆడపిల్ల పుట్టిందంటే సాధారణంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సనాతన ధర్మంలో చెప్తూ ఉంటారు. కానీ మిగతా దగ్గరలో పిల్లలను కనే యంత్రంగా లేదా భోగ వస్తువుగా మాత్రమే చూస్తుంటారు. కానీ సనాతన ధర్మంలో మాత్రమే మహిళను ఒక దేవతగా పూజించేటటువంటి ధర్మం నేర్పుతుంది. అందుక సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయమంటున్నారు. అలాగే ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి సాధనాలు ఇచ్చి మానసిక ప్రశాంతతను అందిస్తున్నందుక సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అని అంటున్నారు. అలాగే వసుదైక కుటుంబకం అనే ఒక మంచి శ్లోకాన్ని అందించి ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెబుతున్నందుక, ప్రపంచమంతా ఒకే కుటుంబం, అందరూ కలిసిమెలిసి జీవించాలని చెబుతున్నందుక, అందుకే భారతదేశంలో ఎన్ని మతాలు వచ్చినా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళగలుగుతున్నారు. ఏ మతం వాళ్ళు వచ్చినా ఇక్కడ కూడా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు. ఈవెన్ చాలా ముస్లిం కంట్రీల్లో కూడా ముస్లింస్ ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హక్కులు ఏ ముస్లిం కంట్రీస్లో కూడా ముస్లింకి లేవు. ఇక్కడ అటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం ఇచ్చినటువంటి గొప్పతనం అది. మరి అలా సనాతన ధర్మం ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెబుతున్నందుక సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని అంటున్నారు. అలాగే లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నందుక ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని అంటున్నారు. అలాగే ప్రకృతిని ఆరాధించే విధానం నేర్పి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం పరిరక్షించుకోవాలి, లేకపోతే ప్రకృతిని మనం పరిరక్షించుకోకపోతే ప్రకృతి మనని పరిరక్షించదు అని చెప్పి మంచి ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానాన్ని అందించినందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలంటున్నారు. అలాగే కర్మ సిద్ధాంతం పేరుతో ప్రజలను ఒక మంచి మార్గంలో నడపాలని అనుకుంటున్నందుక ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలంటున్నారు. ఎందుకంటే కొన్ని మతాల్లో మీరు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, మీరు మా దేవుడిని మొక్కేస్తే మీ పాపాలన్నీ పోతాయి అని అంటే వాళ్ళు పాపం చేయడం ఎక్కడ ఆపుతారు? మనం పాపం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మొక్కేయచ్చు, మన పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. కానీ సనాతన ధర్మంలో అలాంటిది ఏం లేదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా నువ్వు తప్పులు చేస్తే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వాటి యొక్క శిక్షలు అనుభవిస్తావని చెబుతారు. అంటే కర్మ సిద్ధాంతం పేరుతో మనుషులు సక్రమ మార్గంలో నడపాలన్నందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలు అందించినందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే సనాతన ధర్మంలో తులసి మొక్కను తులసి మాత అని చెప్పి పూజిస్తారు. ఎందుకంటే తులసిలో చాలా ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆరోగ్యం ఇచ్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే 24 hours ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మంచి ఔషధమైనటువంటి మొక్క తులసి మొక్క. ఆ తులసి మొక్కను పూజించమన్నారంటే ఆ తులసి మొక్కను ప్రతి ఇంటి దగ్గర పెంచుకుంటే మనకి ఆరోగ్య ప్రదాయిని కాబట్టి తులసి మాత అంటారు. చూడండి, అక్కడ కూడా స్త్రీగానే పూజిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్య సూత్రాలు మనకి అందిస్తున్నారు. అలాగే ఆ పసుపు మనకి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఇస్తుంది. రావి చెట్టు కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. అలాగే నీరు తాగేటప్పుడు కూడా రావి చెంబులో నీళ్ళు తాగమంటారు, అది కూడా ఆరోగ్యకరమైన సూత్రమే. అలా ప్రతిదీ కూడా పండగల పేరుతో ఉపవాసాలు ఉండమంటారు. ఉపవాసం కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే మరీ వారం 10 రోజులు ఉపవాసాలు కాదు, ఎప్పుడో పౌర్ణమి
ఇలాంటి సందర్భంలో ఉపవాసం ఉండేటప్పుడు 24 అవర్స్ ఉపవాసం ఉండడం వల్ల మనకు చాలా ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా అలవాట్లను పెంపొందించినందుకు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారు. మరి దేనికోసం సనాతన ధర్మం ఎరాడికేట్ చేయాలి? ఇలా సనాతన ధర్మం ఎరాడికేట్ చేయాలనేటువంటి జబ్బు ఎక్కువగా తమిళ్లో కొంతమందికే ఉంది. అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి హిందువులు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం హిందువులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ మాట విని చాలా బాధపడుతున్నారు. మరి అదే మాట మిగతా మతాలను ఎరాడికేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఊరుకుండేవాళ్ళ? ఆ పార్టీ అధినాయకులు ఊరుకుండేవాడా? ఈ జోసెఫ్ విజయ్ లాంటి వ్యక్తి ఆ క్రిస్టియన్ మతాన్ని నాశనం చేయాలని వాళ్ళు పొరపాటున ఎవరైనా అంటే అలాగే సంతోషంగా నమస్కారం పెట్టి ఊరుకుండేవాడా? అలాగని సనాతన ధర్మం ఎప్పుడు కూడా మిగతా వారిని కించపరచాలని కోరుకోదు. లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతున్నటువంటి సనాతన ధర్మం ఎవరి కీడు కూడా కోరుకోదు. కానీ అటువంటి మాట్లాడితే ఊరుకుంటే అవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ హిందువులందరూ కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. తమిళనాడులో కూడా చాలామంది ఇప్పుడు తమిళనాడులో జాతీయవాద భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు రావు అని అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ప్రజల్లో మార్పు వచ్చి ఖచ్చితంగా ఈ ద్రవిడవాద సిద్ధాంతం పేరుతో, పెరియార్వాద సిద్ధాంతం పేరుతో, అలాగే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పేరుతో విడదీసేటటువంటి ఈ తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఖచ్చితంగా అంతరించిపోతాయి. అంతరించిపోయి జాతీయవాద భావజాలం ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా తిరిగి వచ్చి అక్కడ హిందువులకు మరలా రక్షణిస్తాయి. తమిళనాడులో ఉన్నటువంటి హిందువుల్ని ఒక హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తులు సనాతన ధర్మ ఫాలోవర్స్గా కాకుండా దాన్ని వ్యతిరేక శక్తులుగా తయారు చేసినటువంటి ఆ పార్టీలన్నీ నశించిపోయి మళ్ళీ మంచి మార్గంలో తమిళనాడు నడిచేటటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ రోజులు దగ్గరలోనే రావాలని కోరుకుంటూ నమస్తే, సెలవు.